అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 91 రివ్యూకి స్వాగతం. సో అఫీషియల్గా రీతు ఈజ్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ పవన్ తీసేస్తారు బిగ్ బాస్. మన భరణి గారు అండ్ సుమన్ గారిని టాప్ 5 లో పెట్టేస్తారు. దాంతో ఇంకా నన్ను నెక్స్ట్ సీజన్ చూడొద్దమ్మా, నువ్వు బిగ్ బాస్లో ఎవరైతే ప్లీజ్ అమ్మా టీవీ కట్టేసి కూర్చో అని చెప్పేసి అఫీషియల్గా మీరు సిగ్నల్ ఇచ్చేసినట్టే నేను ఒప్పేసుకుంటాను. సో నేను ఈ సీజనే రివ్యూస్ చేద్దామని మొదలెట్టి ఈ సీజన్ కొంచెం బాగుంటే బాగుండు, కొంచెం కంటెంట్ ఉంటే బాగుండు, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వస్తే బాగుండు అని కోరుకున్నాను. కానీ మై ప్రేయర్స్ నాట్ రీచ్డ్ అని నాకు అర్థమైపోయింది. ఈ సీజన్ నాకు ఫైనల్ దగ్గరికి వచ్చే కొద్దీ నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. ఏం జరుగుతుందండి? రీతుని పంపించేశారు. అసలు సుమన్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంట్లో కూర్చోబెట్టుకుని నాకు అర్థం కాదు. ఆయన మంచి ఆయనకి గౌరవం ఇచ్చి, లేకపోతే ఆయన మంచి ఆయన పర్సనాలిటీ కొన్ని వారాలు రావాలి అంటే 10th వీకో 11th వీకో తీసుకొచ్చారంటే ఒక అర్థం ఉంది. తీసుకెళ్ళి టాప్ 5 కూర్చోబెడతానంటారండి. నాకు అసలు ఏం క్వాలిటీస్ చెప్పండి. నాకు సుమన్ గారు క్వాలిటీ మంచివారు, ఆయనకి ఏది అంత క్యూట్గా మాట్లాడతారు, ఓకే. క్వాలిటీస్ చెప్పండి నాకు. టాప్ 5లో ఉండడానికి ఆయనకి ఏమంటారు పాయింట్స్ పెట్టడానికి ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా రీజనింగ్ ప్రాపర్ చెప్తున్నారా? లేకపోతే గేమ్స్ తెగ ఆడేస్తున్నారా? లేకపోతే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఏదైనా అనుకుంటే ఇంక దాని మీద నుంచి ఉంటున్నారు. అసలు మన సంజన గారికి ఉన్న ఆ క్వాలిటీ అయినా ఉందా? కొంచెం మినిమం ఆ క్వాలిటీ అయినా ఉందా సుమన్ గారిలో? అసలు ఏ క్వాలిటీ ఉందని చెప్పేసి మీరు టాప్ 5లో పెట్టేద్దాం అని తీసుకెళ్ళిపోతున్నారు సుమన్ గారు. నాకు అర్థం కావట్లేదు. మీరు నెక్స్ట్ వీక్ సుమన్ గారిని తీయకపోతే దిస్ విల్ బి లైక్ ఆ టాప్ 5లో సుమన్ గారు ఉంటారన్న నాకు ఒకలా ఉంది. అసలు ఆయన మంచి ఆయన నేను తప్పేమన్నట్ల. కానీ బిగ్ బాస్ అనే గేమ్కి ఉండాల్సిన క్వాలిటీస్, ఒక ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో మెయిన్ పర్సనాలిటీలో స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ పాయింట్స్ ఏం లేవు. కన్విన్సింగ్ అంటే కంఫర్ట్ పాయింట్స్ ఉన్నాయి. మంచి ఆయన, మంచి వ్యక్తి, మంచి పర్సనాలిటీ, ఓకే. కంఫర్టింగ్ పాయింట్స్ ఓకే. ఒక ప్లేయర్ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? ఏం చెప్తారు మీరు సుమన్ గారి గురించి? లేకపోతే అవి చెప్తారండి. కంప్లీట్ వీకెండ్లో నాగార్జున గారు ఎప్పుడు వచ్చినా సుమన్ గారిని అడిగేవారు. సుమన్ గారు ఏది చెప్తే అదే కరెక్ట్ అయ్యేది కాబట్టి అదే స్ట్రాంగ్ పాయింట్, అందుకే టాప్ 5లో పెట్టేస్తా అంటారండి. కంప్లీట్ టూ మచ్ అండి అది. అసలు రీతుని పంపించేయడం ఏంటండి? సుమన్ గారి కన్నా ముందు టికెట్ టు ఫినాలే లాస్ట్ గేమ్ ఆడింది అమ్మాయి. సుమన్ గారు కూడా బాగానే ఆడారులేండి. అది నేను మరి ఏదో టికెట్ టు ఫినాలే గేమ్స్ బట్టి చెప్పేస్తాను అన్నట్టు ఏమైనా కన్వే అయితే సారీ. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు వరకు జరిగిన గేమ్ గురించే చెప్తాను. సో బర్నీ గారిని కూడా నేను అందుకే ఏదో ఈ వారం గెలిచేశారు, చాలా బాగా ఆడేశారని చెప్పేసి ఆయన నేను టాప్ 5లో తీసుకెళ్ళిపోవాలి అనే పాయింట్ నేను పెట్టను. బర్నీ గారు ఫస్ట్ నుంచి ఏంటి అనే దాన్ని బట్టి చూసుకుంటే ఆయన ఫస్ట్ ఏవైతే తప్పులు చేసి బయటకు వెళ్ళి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా అదే తప్పులు చేశారు. ఆయన ఏం మారిపోయే కొత్త వ్యక్తి ఏమి అయిపోలే. దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి అగ్రెషన్ చూపిస్తున్నారు. అగ్రెషన్ కూడా తప్పు చోట్లే చూపిస్తున్నారు. రాంగ్ టైమింగ్లో రాంగ్ ప్లేస్లో అగ్రెషన్ చూపిస్తున్నారు. సో దాన్ని మీరు ఏదో ప్లస్ అని చూపించేసి మా కెమెరాలకి చూడండి, పూర్తిగా చంద్రముఖిగా మారిన బర్నీని చూడండి, పూర్తిగా అర్జున్ రెడ్డిలా మారిన బర్నీని చూడండి అని చెప్పేసి మీరు మాకు ఎంత రుద్దినా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో బర్నీ గారు, సుమన్ గారు టాప్ 5కి అయితే మాత్రం ఎలిజిబుల్ కాదు. వాళ్ళు టాప్ 5 వచ్చేసారంటే ఇంకా ఈ సీజన్ ఎంత గొప్పగా నడిచింది అనేది ఇంకా నా ఒపీనియన్ అండి. సో నా ఒపీనియన్ అది. సో మాట్లాడదాం. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఏం జరిగిందో చూస్తే ఫస్ట్ ఈరోజు కళ్యాణ్ తనుజ ఫ్యాన్సే కాకుండా కొత్త ఎంట్రీ, నిన్న బర్నీ గారి ఫ్యాన్స్ ఎంట్రీ చేసినట్టు ఈరోజు ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎంట్రీ చేశారు. అందరినీ ఎంతో కొంత సాటిస్ఫై చేయాలి కదండి. కళ్యాణ్ తనుజ కామన్, ప్రతి ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎవరైనా ఎత్తుక్కుంటారు అనమాట. మొత్తం క్రౌడ్లో ఎత్తుక్కొని ఎవరైనా ఇంకో పేరు చెప్పండి అమ్మా, కళ్యాణ్ తనుజ మాకు అర్థమైంది, ఇంకో పేరు చెప్పండి అంటే ఈసారి ఇమాన్యుల్ పేరు చెప్పినట్టున్నారు. సో ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. నాకైతే అస్సలు మినిమం ఇమాన్యుల్కి ఓట్లు పడుతుంది అంటే ఈ 3rd ప్లేస్ కన్నా పైకి వెళ్తాడనే హోప్ పోయిందండి. ఇంత చూసిన తర్వాత ఇంకా ఓట్లు పడతాయా? నేను ఇంకా ఫస్ట్ ప్లేస్ అనుకున్నా కానీ 3rd పొజిషన్ పైకి వెళ్ళే ఛాన్స్ కనపడట్లే. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా, ఈ సీజన్లో అసలు హోప్ ఫర్ ద బెస్ట్ అనే డైలాగ్ కూడా సూట్ అవుద్దో లేదో నాకు తెలియదు. తర్వాత మన సంజన గారు ముగ్గురు గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడు. ముగ్గురు చిలకలు గ్రీన్ డ్రెస్ అనగానే మన నాగార్జున గారు కూడా ఏంటి చిలకలు అంటే ఏంటి యువర్ అఫెండింగ్ ద ఉమెన్స్ దేర్ అని చెప్పేసి డైలాగ్ వేస్తారు అనుకున్నా, కానీ కొంచెం కామెడీగా చెప్పారు. తర్వాత మళ్ళీ తనుజ గారు రెక్టాంగిల్ బోర్డు పట్టుకుని ఇది ట్రయాంగిల్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. కళ్యాణ్ నువ్వు ఆ ట్రయాంగిల్ దగ్గర స్టక్ అయిపోయినట్టున్నావు, కొంచెం బయటికి రా, అది రెక్టాంగిల్ అని చెప్పాను. కానీ సారీ సార్, నేను ఆ గొడవ దగ్గర ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి అనలేదు, కానీ నాకు అదే అనిపించింది. తర్వాత మ్యాథమెటిక్స్ రీతుది ఫన్ వీడియో గుడ్, ఓకే. కొంచెం ఏదో మోరల్లో కొంచెం నవ్వించాలి అని చెప్పి, కానీ మరీ పరువు తీసేసి పంపిస్తారండి మీరు బయటికి.
ఆ వీడియో ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిడతారు, ఏంటండి లక్షలు లక్షలు పెట్టి స్కూల్ పంపించింది ఎందుకే, 12/12 ఎంత అని చెప్పేసి తిడతారు ఇంట్లో. కానీ ఓకే. సో మళ్ళీ వీడియో చేసి పంపించారు, నవ్వుకున్నా. హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ బాగానే ఉన్నాయి, గుడ్, బాగానే నడిచింది. తర్వాత గేమ్ పెట్టారు, 2 మూవీస్ అంట. తర్వాత అసలు ఆ మగధీర అండ్ హృదయకాలం కలిపిన విధానం అయితే నాకు అసలు ఏంటిది, రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తే తిట్టేస్తారు, కేసేసేయచ్చు అనిపించింది నాకు. కానీ గుడ్, బాగుంది, క్రియేటివిటీ బాగుంది. అండ్ లాస్ట్లో అండ్ దూకుడు అండ్ పోకిరి కూడా, దూకుడులో కీ ఇసిరేస్తే పోకిరిలో అదేంటి అలా ఇసిరేస్తాడు అని ఆ 2 కూడా బాగా అనిపించింది. సీన్స్ కనెక్టింగ్ చాలా బాగా, ఎవడో క్రియేటివ్గా బాగా ఆలోచించారు, బాగుంది, గేమ్ బాగుంది. అండ్ మన కళ్యాణ్ టీం గెలిచారు దాంట్లో. తర్వాత పనిష్మెంట్స్ ఇవ్వాలి, బోర్డు మీద పనిష్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ సంజన గారు వచ్చి 3 బెటర్ షాట్స్ అన్నారు, అది బాల్స్ వేయాలి. సో ఆ గేమ్ నడిచింది కదా. దీంట్లో అది మనకి ఇమాన్యుల్ లిప్స్టిక్ రాసుకున్న వెంటనే నేనైతే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చాడు, బాబు మంచి రొమాంటిక్గా ఉన్నాడు అని చెప్పేసి అంటారు. అవి అసలు మెయిన్ మొత్తం ఇమాన్యుల్ ఫేస్లో ఆ లిప్స్ మాత్రం హైలైట్ అవుతూ రెడ్ కలర్లో ఘోరంగా ఉందండి. అండ్ రీతు మిసల్ అంటే అది కొంచెం ఆక్వర్డ్గా ఏం లేదు, రీతు మిసల్ బాగానే ఉన్నాయి. అండ్ మిగతా అన్ని నార్మల్. తర్వాత కళ్యాణ్కి వ్యాక్సిన్ చేద్దామని చెప్పి చాలా పకడ్బందీగా వచ్చిన రీతుకి లాస్ట్కి డెమోన్కి చేయాల్సి వచ్చింది. నా 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 బాణం నాకే తగిలింది అని చెప్పేసి కొంచెం బాధపడి ఉంటుంది. కానీ బాగుంది, కొంచెం ఫన్గానే నడిచింది అంతా. లాస్ట్లో పవన్ కూడా ఇప్పుడు సంజన గారితో ఎలాగైనా పొగిడించుకుంటా, నేను అసలు సంజన గారు అసలు నన్ను పొగడట్లేదు అని చెప్పేసి అక్కడ కూడా ఓడిపోయి మళ్ళీ సంజన గారిని పొగడాల్సి వచ్చింది. సంజన గారిని నేను ఫస్ట్ కొంచెం టాంట్ చేస్తున్నాడేమో, కొంచెం ఫన్ వేలో ఏమైనా ఏమంటారు పొగుడుతూ తిడుతున్నాడేమో అనుకున్నా, కానీ లేదు, మంచి పాయింట్సే పెట్టాడు, నిజంగానే పొగిడాడు పవన్. వ్యాలిడ్ పాయింట్స్. ఆవిడ ఆ గోరుముద్దలు తినిపించడం, అందరూ ఎవరైనా ఒక ఒంటరి కూర్చుంటే వెళ్ళి మాట్లాడడం, అదంతా ఆవిడ చేసే పనులే. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు కొన్ని సార్లు వాళ్ళకి అవసరం లేకపోయినా వెళ్ళి మాట్లాడతారు చూడండి, అక్కడ నాకు కొంచెం ఇబ్బంది కలిగేది. ఇప్పుడు అంత చేయట్లేదండి, ఇప్పుడు జనాలు కూడా తగ్గిపోయారు కదా. సో ఇప్పుడు అంత కరవట్లా, కొన్నిసార్లు జరిగినాయి, అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపి, వాళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళు ఏడుస్తుంటారు. ఇప్పుడు సంజన గారు నేను ఇక్కడ వెళ్ళి అక్కడ మాట్లాడితే కానీ నేను కెమెరాలో కనపడనని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని చెప్పరా నీ బాధలు నాకు చెప్పుకొని నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి అభయహస్తం ఇచ్చేవారు. కానీ అప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని. కానీ గుడ్, అవన్నీ బాగా జరిగినాయి. తర్వాత స్టేట్మెంట్స్ చెప్పి ఈ స్టేట్మెంట్స్ మీ గురించి ఎవరు చెప్పుకుంటారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ కరెక్ట్, 2 స్టేట్మెంట్లు బిగ్ బాస్ వాళ్ళ టీం సైడ్ నుంచి ప్లస్ జనాల సైడ్ నుంచి ఉన్న ఒపీనియన్సే పెట్టారు, మరీ ఇర్రెలివెంట్గా పెట్టాల. బికాస్ కొంచెం క్లోజ్గా ఈ ఈ ఈ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా మన గురించి ఎవరో ఒకరు చెప్పుండొచ్చు అనిపించేలాగే 3 స్టేట్మెంట్స్ పెట్టారు. బికాస్ ఆ గేమ్కి క్లోజ్గా వాళ్ళు ఆ గేమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా బయట ఉన్న ఆడియన్స్ వర్షనో లేకపోతే బిగ్ బాస్ నేను ఎలాగో వాళ్ళ మొహమ్మే చెప్పలేను కాబట్టి ఇలాగైనా గేమ్లో ఎలాగోలా ఇంక్లూడ్ చేసేద్దాం నా ఒపీనియన్ కూడా అని చెప్పేసి ఒక వర్షన్ బిగ్ బాస్ది, ఒక వర్షన్ ఆడియన్స్ది, ఒకటి నిజంగా జరిగిన వర్షన్ పెట్టినట్టున్నారు. సో 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది గెస్ చేయాలి. అది ఎవరని ఉంటారు అనేది కూడా గెస్ చేయాలి. ఎవరు గెస్ చేసినట్లేరు, ఎవరు కరెక్ట్గా గెస్ చేయాలా. ఫస్ట్ సంజన గారిని ఓన్లీ థీఫ్ నో గేమ్ అనేది నాకు బర్నీ గారు అని ఉంటారు అని చెప్పేసి, సో అనొచ్చు. అది బర్నీ గారు చాలా కాంటెక్స్ట్లో ఆవిడ ప్రాంక్సే, ఇంక గేమ్ ఏం కనపడట్లేదు అన్నారు. సో ఆ ప్రాంక్స్ బదులు దొంగతనాలు అనే వర్డ్ పెట్టచ్చు అనే ఆ థాట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అదేదో ర్యాండమ్ గెస్ అన్ను, సంజన గారు కొంచెం క్యాలిక్యులేటెడ్ గెస్ చేశారు. ప్రాంక్స్ అనే బదులు దొంగతనాలు తప్ప ఆవిడ గేమ్ ఏం లేదు అని బర్నీ గారు అని ఉండొచ్చు, నేను కూడా అనుకున్నాను ఆయనే అని ఉంటారు అని చెప్పేసి. కానీ కాదంట, సెల్ఫ్ డబ్బా వీకెండ్స్లో ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారని చెప్పి, అది రీతు అన్నట్టు ఏదో చెప్పినట్టు లాస్ట్కి, రీతు అలా నవ్వింది కాబట్టి రీతు అయి ఉంటుంది అని చెప్పేసి హింట్ ఇచ్చారు నాగార్జున గారు. సో అది, సో సంజన గారు సెల్ఫ్ డబ్బా ఎక్కువ కొట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నారండి వీకెండ్స్లో. లేదండి, వీకెండ్స్ బాగానే ఉంటారు, ఆవిడ ఇంట్లోనే ఓవర్ యాక్షన్ చేస్తారు కొన్నిసార్లు. సో అది. సో తర్వాత డెమాన్ పవన్ పిలిచారు, డెమాన్ పవన్ పిలిచి నువ్వు నీ గేమ్ కన్నా రీతు గేమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు అనేది సెలెక్ట్ చేసుకున్నాడు. అది సంజన గారు అని ఉంటారు నా గురించి అని. ఇది కూడా ర్యాండమ్ గెస్సింగ్ కాదు, ఇది కూడా పాసిబుల్ గెస్. ఎందుకంటే సంజన గారికి అసలు రీతు అండ్ డెమాన్ గురించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా శృతిలో కలిపేసి ఉండి ఉంటారు, ఎక్కడో ఏదో మూల కూర్చొని మాట్లాడేసి ఉండి ఉంటారని చెప్పి క్యాల్కులేటెడ్గానే గెస్ చేశారు. కానీ కాదంట, అతను అసలు ఏం చెప్పినా అర్థం చేసుకోవడం, ఇంకేం చెప్పాలి అనేది కరెక్ట్, అది కళ్యాణ్ అన్నాడు. సో అదనమాట కళ్యాణ్. అది నాకు తెలిసి
మోస్ట్లీ అదే ఆ గొడవ జరిగినప్పుడు రీతు గురించి ఆ గేమ్లో ఎందుకు నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఇంకెంత చెప్పినా వీడు అర్థం చేసుకోవడం అని చెప్పేసి ఆ డిస్కషన్ వచ్చి ఉంటుంది. సో అది కూడా చెప్పాను కదా, 3 వ్యాలిడ్ పాయింట్సే పెట్టారు. ఖచ్చితంగా గేమ్లో వాళ్ళ గురించి ఖచ్చితంగా అనుకునే పాయింట్సే పెట్టారు. కానీ అది తర్వాత బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు వచ్చి క్లోజ్ వాళ్ళని బలేసేస్తారు అనేది కరెక్ట్ స్టేట్మెంటే. అది ఏమంటారు డెమోన్ చెప్పాడని చెప్పేసి అన్నారు, కానీ డెమోన్ అనలేదు. కానీ సెలెక్ట్ చేసుకున్న స్టేట్మెంట్ కరెక్ట్. క్లోజ్ వాళ్ళని బలేసేస్తారు అనేది కరెక్ట్ స్టేట్మెంటే. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఎవరో ఒకరు అనే ఉంటారు కాదు, నేను బయట నుంచి నేను కూడా అన్నాను. క్లోజ్ గారిని దివ్యాన్ని బలేసేసారు ఆయన మీద. ఆయన క్షమించలేను ఆ విషయంలో మాత్రం. కానీ డెమోన్ కాదు, ఇంకెవరు అంటే ఆయన నాకు అనవసరం అండి, వద్దులేండి. ఇప్పుడు నేను ఏదో ఒక టాస్క్ చేసి మళ్ళీ ఎవరో తెలుసుకుని ఇప్పుడిప్పుడే అతుకుతున్న బంధాలని మళ్ళీ విడగొట్టుకోవడం ఎందుకులేండి అనగానే నాగార్జున గారు ఓవర్ యాక్షన్ ఆపండి, మీ ఇంకేం చేయొద్దులేండి, అలాగే కూర్చోండి అని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్గా అనేటప్పటికి బర్నిగా హట్ అయ్యి ఉన్నట్టు. కానీ నిజం మరీ అంత మంచితనం కాదు అది. మీకు గేమ్లో తెలియాలి కదా ఎవరు మీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారనే ఆ క్యూరియాసిటీ కూడా లేదా మీకు? ఇంకా మొత్తానికి వదిలేసి ఆ బిగ్ బాస్ హౌస్లో సాధు సంతులాగా ఏది జరిగితే అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, ముందుకు పోతా ఈరోజు పోతే ఇంటికి వెళ్ళిపోతే మన మంచికే, ముందుకెళ్ళినా మన మంచికే అని కూర్చుంటే ఏమవుతుంది? కొంచెం క్యూరియాసిటీ ఉండాలి కదా. లేదు, వద్దు మనకి, ఎందుకు వద్దు. తర్వాత సుమన్ గారు వచ్చి సిల్లీ నామినేషన్స్ చేస్తారు, సేఫ్గా ఆడుతున్నారు అనేది ఎవరు చెప్పు ఉండొచ్చు అంటే రీతుని సెలెక్ట్ చేసుకున్నారు. రీతు కాదు. స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ ఏంటంటే అతనికి ఓన్ ఒపీనియన్ లేదు, ఓన్ డిసిషన్ మీద స్టిక్ అవర్ అనేది చెప్పారు. అది రీతు చెప్పారంట. సో రీతు వెనక మాట్లాడుతున్న గురించి అనేది ఆయన క్యాలిక్యులేషన్ కరెక్టే, కానీ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ కొంచెం సుమన్ గారికి పాయింట్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఏమంటారు మిగతా వాళ్ళలాగా మరీ రాంగ్ వెళ్ళిపోకుండా ఎవరు నా గురించి వెనక మాట్లాడుకుంటున్నారు అనే కొంచెం క్లారిటీ అయినా ఉంది సుమన్ గారికి. సో దానికి ఒక పాయింట్ ఇవ్వచ్చు. తర్వాత కళ్యాణ్ వచ్చి అన్నెసరీ ఆరోగెన్స్ అంటే అగ్రెషన్ ఏదైనా అనుకోండి, అన్నెసరీగా చూపిస్తాడు, అవసరం లేని చోట కూడా కొంచెం అగ్రెసివ్గాను ఆరోగెంట్గాను ఉంటాడు అనేది స్టేట్మెంట్. అది కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అది ఎవరన్నా అంటే అది తనుజ అని ఉంటారని, తనుజ రాంగ్, తనుజ కాదంట. తను కూడా మళ్ళీ కళ్యాణ్ కూడా నాకెందుకు అనవసరం, ఐ డోంట్ వాంట్ టు సీ. అది ఎందుకు తెలుసుకోండి. మిమ్మల్ని ఆస్తులు అడిగేస్తున్నారు, ఏదో చేయమంటున్నారు. కళ్యాణ్కి ఏదో వచ్చింది, ఏదో చేయొచ్చు, ఏదో పాట ఏంటి డాన్స్ చేస్తాను, లేకపోతే ఏదో డైలాగ్ చెప్తాను, డెమన్ పవన్ చెప్పినట్టు ఏదో డైలాగ్ చెప్పేసి ఎవరన్నారో తెలుసుకోవాల్సింది కదా. ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో కొంచెం క్యూరియాసిటీ పెట్టుకోండి ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. సో అది కూడా నాకు నచ్చలే. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి సెల్ఫ్ సెంట్రిక్ గేమర్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే తీసుకున్నారు, కానీ డెమోన్ అంటే డెమోన్ కాదంట. సో అది ఎవరు మళ్ళీ ఇమాన్యుయల్ కూడా ఇమాన్యుయల్ ట్రై చేశాడు. ఇమాన్యుయల్ని నువ్వు అద్దంలో అయితే, ఒకవేళ నువ్వు అద్దం అయితే తనుజ నీ ముందు నుంచి ఉంటే నువ్వు ఏం చేస్తావు అన్నట్టు సమ్ అడిగితే చాలా ట్రై చేశాడు. అది ఎటు వెళ్ళిపోతుంది, ఇది ఇంకా వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది, వదిలేండి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇమాన్యుయల్. ఇంకా నాగార్జున గారు కూడా లేదు యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పేసి వదిలేశారు. అట్లీస్ట్ ఇమాన్యుయల్ ట్రై చేశాడు. సో ఓకే అక్కడ వరకు. కానీ ఇంకేదైనా అది నాగార్జున గారు ఇచ్చిన ఆప్షన్ కాబట్టి, లేదా వేరే ఇంకేదైనా నేను చేస్తానని చెప్పి వేరేదేదో చేయాల్సింది. కానీ ఓకే, సెల్ఫ్ సెంట్రిక్ డెమో ఎవరైనా ఉంటారు సెల్ఫ్ సెంట్రిక్ గేమర్ అని చెప్పేసి కొంచెం చెప్పండి, నేను మర్చిపోయాను. సో మీకు ఏమైనా గుర్తుంటే సెల్ఫ్ సెంట్రిక్ గేమర్ అని చెప్పేసి ఈ మాన్యువల్ ఎవరన్నారో కమెంట్ చేయండి. తర్వాత రీతుని వచ్చి ప్రతి చిన్న ఇష్యూని సాగదీస్తుంది అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ నా గురించి అని ఉంటారు అని చెప్పింది. సుమన్ గారిని సెలెక్ట్ చేస్తాం. సుమన్ గారు కాదు. నీ లాఫ్ అగ్లీ లాఫ్ అంటే మరి కొంచెం అదే ఆ నవ్వు గురించి ఎవరో కొంచెం కమెంట్ చేశారు, అది కరెక్ట్ స్టేట్మెంట్. అది ఎవరు అంటే అది కూడా అది ఎవరు అనేది కూడా చెప్పినట్టు లేరు. కళ్యాణ్ మీద డౌట్ ఉంది, సో రీతుకి, నాకు కాదు. సో అది ఎవరు అనేది ఐ డోంట్ నో, చెప్పలేదు మరి బయటికి, మేబీ కళ్యాణ్ ఉండొచ్చు. తర్వాత తనుజ వచ్చి ప్రతిదానికి ఏడుస్తుంది అనే స్టేట్మెంట్ తీసుకుంది. తనకు కూడా అర్థమైపోయింది ఎవరైనా అంటే దాని గురించి అంటారు ప్రతిదానికి ఏడుస్తుంది అని చెప్పేసి. కానీ అది కూడా ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదంటే బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా తప్పు. ఇక్కడ తనుజ వచ్చి అటెన్షన్ కోసం ఫైట్స్ అది సంజన గారు అన్నారంట. సో తనుజ వచ్చి ఫస్ట్ సంజన గారు అనగానే అది రాంగ్ అనగానే మళ్ళీ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు.
సో తనుజ గారు వచ్చి ఫైట్ చేస్తున్నారు అనమాట. అదేంటి సంజన గారు పేరు చెప్పాను కదా, మీరు అలా ఎలా అంటారు, రాంగ్ అని అలా అంటారు అని చెప్పేసి అంటే, అసలు నువ్వు చేసుకున్న స్టేట్మెంటే తప్పమ్మా, ముందు అది కరెక్ట్గా చెప్పాలి అని చెప్పేసి అనగానే అప్పుడు స్ట్రైక్. ఓ సారీ తప్పు విషయాన్ని మళ్ళీ మళ్ళీ కంగారు పడిపోయాను. బిగ్ బాస్ సారీ బిగ్ బాస్, కొంచెం కట్ చేసింది, ఎడిట్ చేసేయండి అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కానీ వదలరు కదా, చేసేస్తారు అది. సో మళ్ళీ ఇప్పుడు సీక్రెట్ చెప్పమన్నారు ఎవరో తెలుసుకోవడానికి. దాంట్లో నా ఒకసారి మా అమ్మ ఏమైనా తిడతాకి, మా డాడీ ఏమో తిట్టద్దు అంటారు, బయటకు వెళ్ళిపోతారు. కానీ మా మదర్ ఏమో తిడతాకు వచ్చేస్తారు. అప్పుడు నేను ఫోన్ ఆన్ చేసేసి కిచెన్లో పెట్టేస్తాను. మా డాడీ మొత్తం అంత తినేసి మళ్ళీ మదర్కి ఎందుకు తిట్టావని చెప్పేసి అంటారు అని చెప్పి ఒక సీక్రెట్ చెప్పారు. గుడ్, మంచి టాక్టిక్స్ ఉన్నాయి, అసలు వెరీ టాలెంటెడ్ గర్ల్ అదనమాట. తర్వాత ఆల్మోస్ట్ సేవింగ్స్ అన్ని అయిపోయినాయి. లాస్ట్లో ఇంకా రీతు అండ్ మన సంజన గారు మిగిలారు. ఇంకా చెప్పండి, ఇంకా గుడ్ బైస్ చెప్పేసుకుని బయటకు వచ్చేయండి అనగానే ఇంకా రీతు ఏమో చాలా ఆల్మోస్ట్ నేను ఇంక వెళ్ళిపోతున్నా అన్నట్టు అందరితో చెప్పేసి వచ్చా. కానీ కొంతమంది చాలా మందికి ఇంట్లో గేమ్ చూసే వాళ్ళందరికీ రీతు వెళ్ళిపోతుంది, సంజన గారు ఉంటారు అనేది అనిపిస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. సంజన గారి కన్నా రీతువే కొంచెం బెటర్గా ఆడింది ఇంట్లో. కానీ డోంట్ నో ఏం ఫ్యాక్టర్స్ అంతలా వర్క్ చేసినాయి రీతు బయటకు వెళ్ళిపోవడానికి. దట్టు సుమన్ గారు అండ్ సంజన గారు, భరణి గారు ఇంకా ఇంట్లో ఉండగా తను వెళ్ళిపోవాల్సినంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం జరిగింది తన గేమ్లో అనేది ఐ డోంట్ నో. బట్ మేబీ ఏమైనా అంటే ముందు నుంచి ఉన్న ఒపీనియన్స్ అవి ఏమైనా కొంచెం, లేదా ఈ పవన్ అండ్ రీతు ట్రాక్ ఏమైనా బ్యాక్ ఫైర్ అయిందా, కొంచెం ఫ్యామిలీ ఆడియన్సా, లేకపోతే కొంతమంది ఎందుకు అవసరమా అని చెప్పేసి ఏమైనా కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఏమైనా క్రియేట్ అయిందా రీతు మీద అనేది అర్థం కావట్లేదు. కానీ ఓకే, సో గేమ్ అయితే తను చాలా ప్యూర్గా ఆడింది, చాలా చాలా జెన్యున్గా తనకు వచ్చినట్టు చాలా బాగా ఆడింది రీతు. గేమ్ పరంగా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఏదంటే కొన్నిసార్లు ఆ నామినేషన్ చేయడానికి ఖచ్చితంగా లాస్ట్లో ఉండే వాళ్ళు ఓటింగ్లో కొంచెం తక్కువ ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఎలాగోలా నామినేషన్లోకి తెచ్చేయాలని చెప్పి ఏదో ఒక పాయింట్ చెప్పి తెచ్చేయాలి అనే అదొకటి కొంచెం నాకు నచ్చిన పాయింట్, నేను ఒప్పుకున్న పాయింట్. ప్లస్ అండ్ కొన్నిసార్లు ఓవర్ రియాక్షన్, అది కొంచెం ఆ 2 పాయింట్స్ తప్ప మిగతా గేమ్ పరంగా అయితే అసలు నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. తను ఎక్కడ గెలవాలి అని ఆడిందో అక్కడ ప్రాపర్గా తన ఎత్తులు తను వేసుకుంది. గేమ్కి తను ఎలాగా ముందుకెళ్ళాలి అనే దానికి ప్రతిదీ తను ఒక అంచనా వేసుకుని గేమ్ ఆడారు. సో గుడ్, చాలా బాగా ఆడారు. అండ్ మన సంజన గారు కూడా, సంజన గారిలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి తను కొంచెం తక్కువ అంచనా వేసుకుని వెళ్తారు గేమ్లోకి, కైండ్ ఆఫ్ ప్రీఫిక్స్. ప్లస్ వెంటనే విక్టిమైజ్ అయిపోతారు. అంటే మొన్న ఇమాన్యుల్ విషయంలో జరిగింది కానీ, అంటే నువ్వు తప్పుగా తీసుకున్నారా, బాధ ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్కువ డ్రాగ్ చేస్తారు, మనసులో ఎక్కువ పెట్టేసుకుంటారు, మరీ బ్లంట్గా మాట్లాడేద్దాం అని చెప్పేసి కొన్ని విషయాలు మనం సాఫ్ట్గా చెప్పి డీల్ చేసుకోవచ్చు. కానీ నేను నిజాయితీగా ఉండాలి అనే దాంట్లో కొంచెం వర్డ్స్ లూజ్ అవుతారు. సో అవి కొంచెం నచ్చవు. ప్లస్ ఆ గేమ్లో ప్రాంక్స్ ఎక్కువ, ఒక పాయింట్ వరకు ప్రాంక్స్ ఓకే, కానీ ఏ విషయాల్లో ప్రాంక్స్ చేయకూడదు, ఏవేవి మరీ బ్యాడ్గా పోర్ట్రే అవుతాయి అనే అంటే డిఫరెన్స్ ఆవిడకి తెలియట్లేదు. కొన్ని మనకి మంచిగా అనిపించి, క్యూట్గా అనిపించి, భలే చేశారు అనిపించే కొన్ని ఉంటాయి ప్రాంక్స్ లేదా దొంగతనాలు. కానీ కొన్ని అరే ఎందుకు ఇలా చేస్తుంది ఈవిడ, ఎందుకు ఇప్పుడు ఇలాగా అని చెప్పేసి అనిపించుకొని ఉంటాయి. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియదు ఆవిడకి. సో అక్కడ కొంచెం నాకు సంజన గారి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఇద్దరు బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు నేనంటే నేను అన్నట్టే బయటకు వచ్చారు, వెళ్ళిపోతున్నాం అన్న పాయింట్లో. సో టిక్కింగ్ బాంబ్ వైర్స్ కట్ చేస్తూ ఉన్నారు. మన రీతు గారు బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. సో షీఈ్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఆవిడ ఇంకా అక్కడ కొంచెం ఓడిపోయాను, ఇమాన్యుల్ టాప్ 5 వరకు ఉంటాను అని అవన్నీ అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ ఇట్స్ ఎ గేమ్. సో టాప్ 5 ఏంటి అనేది కాదు, మీరు మీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టారా లేదా అనేదే మ్యాటర్స్. రీతు మాత్రం తన ఎఫర్ట్స్ ఫుల్ పెట్టారు గేమ్లో. సో నాకు నో కంప్లైంట్స్, ఎఫర్ట్స్ వైజ్ అయితే నో కంప్లైంట్స్. కానీ ఏమో పవన్ అండ్ రీతు ట్రాక్ ఏమన్నా బ్యాక్ ఫైర్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి ఆవిడ చెక్ చేసుకుని చూసుకోవాలి. అది తర్వాత బిగ్ బాస్ నేను టాప్ 5 వరకు ఉండాలనుకున్నాను కదా బిగ్ బాస్ అని చెప్పేసి, తర్వాత డెమోని ఏదో అప్పగింతల్లో కూతుర్ని అప్పగించినట్టు పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్కి కూతుర్ని అప్పచెప్పినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం నోట్లో నాలుక లేనోడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు డెమోన్ పవన్ అందరూ చూసుకోండి అమ్మా, కళ్యాణ్ కొంచెం మాట్లాడరా, నువ్వు మాట్లాడట్లేదని చాలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి కళ్యాణ్ కూడా వచ్చి కొంచెం మాట్లాడని చెప్పేసి ఆ రికమెండేషన్ ఇచ్చి అవన్నీ ఇచ్చి జాగ్రత్తగా డెమోని అప్పగించి ఆవిడ బయటకు వచ్చారు.
డిమోన్ కూడా వెళ్ళి బయట అంతా నువ్వే చూసుకోవాలి, చూసుకో మరి పిఆర్లో కొంచెం ఓట్లు పడేలా చూసుకో, నెక్స్ట్ వీక్ నేను రాకూడదు బయటికి అని చెప్పేసి అంటే రీతు బయటికి చూడండి రా బయటకు వెళ్ళి చూసుకోమన్నాడు ఈడు అని చెప్పేసి చూసుకోండి అమ్మా, ఈ నాకు నమ్మకం లేదు డెమాన్ నెక్స్ట్ వీక్ పీకేస్తారు, కొంచెం జాగ్రత్త అది. సో బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఆవిడ జర్నీ చూపించారు. జర్నీ మొత్తం ట్రాకేనండి, మొత్తం అంతా ఇంకా పవన్ రీతుదే నింపేశారు. ఇంక రీతు ఇంకేం చేయలేదు ఇంట్లో అన్నట్టు. మొత్తం ఫస్ట్ వీక్స్ అన్ని మర్చిపోయారు, అసలు మొత్తం వదిలేశారు. మొత్తం జర్నీలో మొత్తం ఓన్లీ పవన్ రీతు కొంచెం కలిసి ఉన్నాయి, పవన్ రీతు కొంచెం గొడవ పడ్డాయి, వాళ్ళు అరుచుకున్నాయి, వాళ్ళు ఏడ్చినాయి, అంతే. అవే చేసి మధ్య మధ్యలో ఫిల్లర్స్ కింద అక్కడక్కడ గేమ్లో నువ్వు ఆడిన గేమ్లో కూడా ఫస్ట్ పార్ట్లో అసలు ఏమంటారు బ్లండర్స్ చేసేసి ఫస్ట్ పార్ట్లో పెట్టేసి మొత్తం నీ చేతులారా పాడు చేసేసుకున్నావు అనే ఒక కైండ్ ఆఫ్ పిక్చర్ చూపించేసి రీతుకి. తర్వాత లాస్ట్లో లేదమ్మా నువ్వు కూడా టైగర్లో ఆడావు, ఫాస్ట్ చాలా బాగా ఆడావు అని చెప్పేసి ఏదో కొంచెం బిట్ చూపించారు. కానీ ఓకే, మరీ అంత ట్రాక్ పెట్టాల్సిన అవసరం ఉందండి. మరీ అసలు ఏం ఆడకుండా ఏం చేయకుండా కూర్చున్నారో లేదు కదా, ఆవిడ గేమ్ ఉంది కదా, ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది నాకైతే. మరీ ఎక్కువ ట్రాక్ మీద ఫోకస్ చేస్తారు. ఏదో ఇప్పుడు ఎలా అనిపించింది అంటే నాకు బయట ఉన్న పర్సెప్షనే లేదా బయట ఆడియన్స్ ఎవరైతే ఓట్ వేయలేదో హేట్ చేస్తున్నారో రీతుని, అది మరి పెద్ద వర్డ్ అయిపోతుందండి, ఇంట్లో ఉండకూడదు అని ఏదైతే అనుకుని ఒక రీజనింగ్ మైండ్లో ఫిక్స్ అయ్యారు చూడండి ఆడియన్స్, అదే కరెక్ట్ అని పోర్ట్రే చేయడానికి మీరు ఒక కైండ్ ఆఫ్ అలాంటి ఎడిట్ చేశారు జర్నీ వీడియో అని నాకు అనిపించింది. సో జర్నీ వీడియోలైనా మీరు ట్రూగా ఉండి తను ఆడిన గేమ్స్ కానీ తను స్ట్రాటజైజ్ చేసింది, లేకపోతే తన గేమ్ కోసం ఎలాంటి ఎత్తులు వేసుకుంటూ ముందుకు వచ్చింది. సో అంటే ఎత్తులు మరీ రాంగ్ వర్డ్ ఏం కాదండి, తను స్ట్రాటజీ ఉండాలి కదా, ఆ అనాలిసిస్ వేసి ఉంటే బాగుండేది. ఇంకా మోర్ దెన్ అరుచుకోవడాలు, కౌగులించుకోవడాలు, ఏడవడాలు కాకుండా ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. కానీ ఓకే, ఇంకా ఎడిట్ గారు ఏంటండి ఒక్కొక్కసారి బాగా చేస్తారు, ఒక్కొక్కసారి ఏంటిది మాకు సర్లేండి. సో రీతు బయటకు వచ్చేసి చాలా పాజిటివ్గానే గుడ్ అండి, నేను అనుకున్నది చేశాను. నేను కూడా రీతుకి నేను ఇచ్చే ప్లస్ ఏంటంటే, నేను కూడా రీతుని ఫస్ట్ డే ఇంట్లో చూసినప్పుడు నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ బయట చూసిన లేకపోతే బయట విన్న న్యూస్ వాటి ప్రకారం కొంచెం నెగిటివ్ థాట్ ఉండేది. కానీ తను ఇంట్లోకి వచ్చి తన ఆట ఆడిన విధానం, తనని తాను క్యారీ చేసిన విధానం, తనని తను ప్రజెంట్ చేసుకున్న విధానం, తను ఒక బబ్లీ గర్ల్ ఫ్రెండ్స్తో ఇలా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ గర్ల్గా తను పోర్ట్రే చేసుకుని గేమ్స్లో తను స్ట్రాంగ్గా ఆడడం, ఆ ఛాన్సుల కోసం ఆపర్చునిటీస్ కోసం తనకు తానుగా వెళ్ళి ఒక దారిని ఏమంటారు ఆపర్చునిటీకి ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి తను ట్రై చేయడం, అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అదంతా వెళ్ళిపోయింది, ముందున్న పిక్చర్ అంతా వెళ్ళిపోయి ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్, ఒక మంచి అమ్మాయి గేమ్ కోసం చాలా బాగా ఆడింది, చాలా బాగా ప్రయత్నించింది అనే ఒక కైండ్ ఆఫ్ ఆ పిక్చర్ మాత్రమే నాకు ఇప్పుడు ఉంది బ్రెయిన్లో. సో చాలా మందికి ఆ చేంజ్ జరుగుండొచ్చు, చాలా మంది రీతుని ఒకలా అనుకుని ఇప్పుడు గేమ్లో తను వెళ్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వేరే పర్సెప్షన్, ఆల్మోస్ట్ ఆపోజిట్ పర్సెప్షన్తోనే చూస్తూ ఉండొచ్చు ఈరోజు. సో దట్స్ ఎ విన్ ఫర్ రీతు. సో అదైతే నేను రీతుకి ఇచ్చే బిగ్ ప్లస్. సో మార్చుకున్నారండి, చాలా ట్రై చేశారు, చాలా బాగా ఆడారు, ఆ పర్సెప్షన్ అయితే మార్చుకున్నారు, నా వరకు అయితే మారింది. తర్వాత ఇంకా పెట్టండి, ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు, 7-1 పెట్టండి అనగానే ఫస్ట్ 7 బర్నీ గారికి ఇచ్చారు. బర్నీ గారికి ఇచ్చి అసలు దివ్యాన్ని మీరు నామినేషన్లో మాట్లాడింది అది ఆ రోజు నాకు మాల్ కోపం రాలేదు కదా, సో అదే ఆ విషయం చెప్పారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అదే అనిపించింది, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా బర్నీ గారు ఒక పర్సనల్గా మాట్లాడుకున్న విషయాన్ని తీసుకొచ్చి నామినేషన్లో దాన్ని ఏదో అగ్రెసివ్ పాయింట్గా పెట్టడం చాలా మందికి నచ్చలేదు. సో ఏదో నాకే ఇంట్లో వాళ్ళకి కూడా అదే అనిపించింది. ప్లస్ చాలా స్పాట్ అని చెప్పింది రీతు, మీరు ఏదో అగ్రెషన్ చూపించమన్నారు, చాలా అగ్రెసివ్గా ఆడమన్నారు అంటే అక్కడ లేకపోతే ఆ అవసరం లేని చోట కూడా అగ్రెషన్ చూపించేయమని కాదు, అవసరం ఉన్న చోట అగ్రెసివ్గా ఆడండి అని చెప్పేసి కరెక్ట్గా చెప్పారు. ఆ పాయింట్ అయితే నేను కంప్లీట్లీ అగ్రి. బర్నీ గారి విషయంలో అయితే నాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ కూడా అదే. సెకండ్ ఇన్నింగ్స్లో, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆయన మధ్యలో గేమ్ వదిలేశారు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన వచ్చి మరీ ఎక్కువ ఆడేస్తున్నారు, మరీ అవసరం లేని చోట అగ్రెసివ్గా ఉండి ఎక్కువ ఇన్పుట్ ఇచ్చేస్తున్నారు అనిపించింది. సో అదే చెప్పారు, గుడ్. తర్వాత 6 సుమన్ గారిని మీరు ఎక్స్ప్రెస్ చేయండి, మీరు మిమ్మల్ని. సో సేమ్ అసలు రీతు అసలు స్పాట్ అని చెప్పింది, అసలు ప్రతి పాయింట్ కరెక్టే.
మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఓన్లీ ఏదో నామినేషన్స్లోనే మాట్లాడాలి, లేకపోతే అడిగినప్పుడే మాట్లాడాలి, గేమ్ వచ్చినప్పుడే మాట్లాడాలి అని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు మీ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మీరు ఏంటనేది మాకు తెలుస్తుంది అని. సుమన్ గారు అయితే ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ స్పెక్టేటర్, ఒక ఆడియన్స్, ఇంట్లో కూర్చొని ఒక ఆడియన్ ఆయన. మనకి ఎలాగైతే వీక్లీకి వీళ్ళకి ఓట్ వేసుకోండి అని చెప్పేసి మనకి ఎలాగైతే టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్, మన సుమన్ గారు కూడా ఇంట్లో ఓకే అమ్మ గేమ్ అంతా చూసావు కదా, వెళ్ళి ఒక ఇద్దరు నామినేట్ చెయ్యి, లేకపోతే వెళ్ళి గేమ్లు ఇప్పుడు ఆడు, కొంచెం కింద మనకి హాట్‌స్టార్ యాప్లో కింద గేమ్స్ నడుస్తూ ఉంటాయి చూడండి, అలాగా మన సుమన్ గారు కూడా అప్పుడప్పుడు రామ్మ గేమ్ ఆడుకో అని చెప్పేసి ఆయన కూడా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్ లాగే బిహేవ్ చేశారు. ఆయన ఫుల్ పర్సనాలిటీ అనేది నాకు ఈ రోజు కూడా తెలియదు ఆయన ఏంటి అనేది. ఆయనకి చాలా కోపం వస్తుందంట. ఆ కోపం ఏంటో నేను కోపం చూసా కొన్నిసార్లు, ఏదో ఒక బర్స్ట్ ఆఫ్ కోపం, వెంటనే ఆయన ఇంకా అదంతా తూచమ్మ ఏదో మాట్లాడేసాను, ఏదో అనేసాను, నామినేషన్స్ కదా అలాగే మాట్లాడాలని చెప్పేసి మాట్లాడేసానని చెప్పేసి మాట్లాడతారు తప్ప అది అదే. సో అది సుమన్ గారు కూడా చాలా బాగా రీతు చాలా బాగా చెప్పారు పాయింట్స్. 6th పొజిషన్ 7th పొజిషన్ నేను ఎవరైతే అనుకున్నా వాళ్ళ ఇద్దరు ముందు వీళ్ళిద్దరిని తీయండి, వాళ్ళు ఉన్నంత వరకు నాకు కొంచెం గుబులుగా ఉంది. తర్వాత సంజన గారిని 5th పొజిషన్లో పెట్టారు. నో ఫిల్టర్ టాక్, నన్ను చూసుకున్నట్టే ఉంది అంటే ఆల్మోస్ట్ మన రీతు ఇంకో ఏమో ఏజ్ డిఫరెన్స్ నాకు తెలియదులేండి, ఒక 5-6 ఇయర్స్ తర్వాత మేబీ సేమ్ మన సంజన గారి లాగే ఉంటాను. సో ఆ నో ఫిల్టర్ ఎక్కడ అనిపించింది అక్కడ మాట్లాడేస్తాం అని చెప్పే క్వాలిటీ నచ్చింది అన్నారు. సో మాకు కూడా అదే క్వాలిటీ నచ్చుతుంది, కానీ మాట్లాడినప్పుడు కొంచెం వర్డ్స్ కానీ ఎక్కడ ఏం మాట్లాడేది కొంచెం క్యాల్కులేట్ చేసుకుంటే సంజన గారిది సూపర్ ఉండేది. ఇంకా ఆవిడ గట్స్ ఉన్నాయి, హీ హ్యాస్ ద గట్స్, అంటే ఎవ్వరు మాట్లాడలేని విషయాన్ని, ఎవ్వరు టచ్ చేయలేని విషయాన్ని, అసలు నేషనల్ టీవీలో ఈ ఇష్యూ తీసుకొస్తే మనం బ్యాడ్ అయిపోతామేమో అని చెప్పి మనం భయపడిపోయే విషయాల్ని ఆవిడ చాలా అలవోగ్గా అనేస్తా, ఏదైతే అది చూసుకుందాం అని చెప్పాను కదా, సైక్లోన్లోకి దూకేస్తా, తర్వాత బయటకి ఏదో ఒక రకంగా వచ్చేస్తా అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో అదైతే చాలా అది సంజన గారిలో ఉన్న ప్లస్. కానీ అదే ప్లస్లో చిన్న మైనస్ ఏంటంటే కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి అక్కడ అవసరం లేకపోయినా కొంచెం ఎక్కువ మాట్లాడేస్తారు. సో అది కొంచెం తగ్గించుకుంటే ఓకే. 5th పొజిషన్ వ్యాలిడే, సో దాంట్లో కంప్లైంట్ ఏం లేదు. తర్వాత 4th కళ్యాణ్ పెట్టారు. సో మేబీ స్టార్టింగ్ నుంచి గేమ్ చూసినప్పుడు స్టార్టింగ్ వీక్స్లో కళ్యాణ్ చాలా వీక్గానే కనపడ్డాడు, స్టాండ్ తీసుకోవాలి చాలా ప్రాపర్గా. అండ్ ఇక్కడ ఫస్ట్ పవన్ పెట్టాలి కాబట్టి వీళ్ళందరూ కొంచెం వెనక్కి మూవ్ అవ్వకుండా వచ్చారు. సో కళ్యాణ్ కన్నా ఇమాన్యుల్ అండ్ తనోజ బెటర్ గేమ్ ఆడారు అనేది రీతు పర్సెప్షన్. సో సో కళ్యాణ్ ఎందుకు బాగాలేదు అంటే నా వర్షన్లో ఒకవేళ రీతు లాగా ఆలోచించండి, లేకపోతే రీతు పర్సెప్షన్లో ఆలోచించి చెప్పండి అంటే మేబీ ఫస్ట్ వీక్స్లో తను చాలా ఇష్యూస్లో తన పేరు తీయడం, నువ్వు ఎందుకు అలా మాట్లాడు, ఎందుకు అగ్రెసివ్గా ఉన్నావు అని చెప్పి తిట్టడం, సో ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మైండ్లో పెట్టుకుని ఏమైనా 4th పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు. ఇమాన్యుల్ అండ్ తనూజ మాత్రం ఇంకా 2-3 మీరు ఏది కావాలంటే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చారు డిసిషన్. సో అదేనండి, తనూజ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు రీతుని, సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. అండ్ ఇమాన్యుల్ అసలు గేమ్స్ సూపర్ ఆడేస్తారు కాబట్టి వాళ్ళిద్దరికి 2-3లో క్వశ్చన్ మార్క్ పెట్టి ఫస్ట్ పొజిషన్ మాత్రం మా డిమోనే. ఈ విషయంలో నాకు బాగా నచ్చారండి. రీతు ఏదో బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు నేను బయటకు వచ్చాను కదా, ఇంకా నేను చెప్పేస్తాను నాకు అనిపించింది ఓటింగ్లు ఎవరికి బాగా పడుతున్నాయి అని చెప్పి నా క్యాలిక్యులేషన్ చేసి చెప్పేస్తాను కాకుండా హార్ట్ఫుల్గా వాళ్ళ క్లోజ్ పర్సన్కి ఫస్ట్ పెట్టుకున్నారు. దివ్య వాళ్ళ తాతయ్య గారు చూపించాలి ఎపిసోడ్ ఇది అది. సో డెమన్ భవన్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం గుడ్. అసలు చాలా బాగా చెప్పారు, బాగా ఆడుతున్నారు, అన్ని జాగ్రత్తలు చెప్పేసి మిస్ యూ అని చెప్పేసి అన్ని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళిపోయారు. ట్రాఫీ అంటే డెమన్ పవన్ గెలిచేసి రీతు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే అక్కడ ఆంటీ చీపులు కట్టుతో రెడీగా ఉంటారు. సో ట్రాఫీ అంటే గెలిచి వెళ్ళి అది డీల్ చేసుకోండి. సో గుడ్ ఎపిసోడ్ అయితే బాగానే నడిచింది, కానీ రీతు వెళ్ళిపోవడం మాత్రం ఐ డిడ్ంట్ లైక్. అండ్ ఆ ఏవి కూడా నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఓన్లీ ఏదో ప్రేమ తప్ప, లవ్ యాంగిల్ తప్ప ఇంకేమీ చేయలేదు రీతు అన్నట్టు పోర్ట్రే చేయడం అనేది కూడా నాకు నచ్చలేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో అది నెక్స్ట్ వీక్ ఎలాగో నామినేషన్స్ కూడా ఉండవు అనుకుంటా. సో నెక్స్ట్ వీక్ ఇంకా ఫుల్ ఫన్ యాక్టివిటీస్ అన్నట్టు తోసేస్తారు. సో ఓట్లేయండి, ఈ మొత్తం ఫస్ట్ నుంచి జరిగిన గేమ్ అంతా చూసి ఓట్లేయండి. సో ప్లీజ్ ఎవరైతే డిజర్వింగో, ఎవరైతే గేమ్కి ఎంతో కొంత ఆనెస్ట్గా ఉండి వాళ్ళ ట్రూ సెల్ఫ్ని, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేశారు అనిపించిన వాళ్ళకే ఓటేయండి. అండ్ వాళ్ళ ఫుల్ పర్సనాలిటీ మీద క్లారిటీ వచ్చిందన్న వాళ్ళకే ఓట్లేయండి. సో అది నా సైడ్ నుంచి ఇచ్చే నేను ఒక చిన్న అడ్వైజ్ సజెషన్ అనుకోండి. సో చూద్దాం
ఏం జరుగుతుందో టాప్ 5లోకి ఇప్పుడు సుమన్ గారు కానీ బర్ని గారు కానీ వచ్చేస్తే ఏం చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి నేను ఆలోచించుకోవాలి. నెక్స్ట్ సీజన్ మళ్ళీ చేయను అంటే వాళ్ళు ఒకవేళ వస్తే కోపంలో 4-5 మాటలన్నా మీరు పట్టించుకోవద్దులేండి. నెక్స్ట్ సీజన్ ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు చేయడానికి ట్రై చేస్తా. సో చూద్దాం ఏం జరుగుతుందో. రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, మర్చిపోవద్దు. సో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.